2017లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. వాళ్ళకి ఒక బిడ్డ కూడా పుట్టింది. 2019 నుంచి కూడా భార్య ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటుంది. అలాగే వచ్చినప్పుడు కూడా పెద్దగా నాకు ఎటువంటి సహాయం చేయడం లేదు. ఇంటి పనులేమి చేయడం లేదు. ఆ విధంగా నన్ను హింసిస్తుంది అంటూ విడాకులు కోరాడు భర్త. ఆ ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరితే కోర్టు ఏమొచ్చేసి విడాకులు మంజూరు చేసింది. ఆమె యొక్క వాదన వినకుండానే మంజూరు చేసింది. ఆవిడేం చేసిందంటే అక్కడ హైకోర్టులోనేమొచ్చేసి పిటిషన్ దాఖలు చేసింది సవాల్ చేస్తూ. అక్కడ హైకోర్టు ఏమొచ్చేసి ఆ విడాకుల్ని రద్దు చేసింది. అప్పుడు భర్త ఏం చేశాడంటే ఎగువ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టులో వెళ్ళి సవాల్ చేశాడు. అక్కడ సుప్రీంకోర్టు నిన్న పరిశీలించింది. దీన్ని పరిశీలించిన తర్వాత భర్త యొక్క విధానం ఏంటంటే భార్య పని చేయట్లేదు, ఇంట్లో ఎటువంటి పని చేయడం లేదు, నేను ఉద్యోగం చేసి వస్తే భార్య పని చేయాలి కదా అన్న విధంగా తన యొక్క వాదన ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు భార్యను పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఎవరైనా సేవకురాలను పెళ్లి చేసుకున్నారా అంటే మీరు పని మనిషిని పెళ్లి చేసుకున్నారా అంటే పెళ్లి చేసుకున్నది మీకు పని చేయడం కోసం. ఏవైనా బాధ్యతలు ఉంటే ఇద్దరూ కూడా చక్కదిద్దాలి. ఇంట్లో పనులుంటే మీరు పని చేస్తున్నారు కదా అని మొత్తం ఆవిడ మీదే పడేయడం కరెక్ట్ కాదు. పిల్లలు చూసుకోవడం నుంచి ప్రతి పనిని కూడా షేర్ చేసుకోవడానికి నేర్చుకోండి. ఇదేమి ఒక పద్ధతి ప్రకారం భార్య కేవలం పని చేయాలి, ఇంట్లో పని చేయడానికి మాత్రమే మనం పెళ్లి చేసుకున్నాం, లేకపోతే రాత్రి అయిన తర్వాత పడక సుఖం, ఇది మాత్రమే కాదు భార్య అంటే. ఇద్దరూ కలిసి సఖ్యతగా ఉండాలి. అన్ని పనులు సక్రమంగా పంచుకోండి. వీలైతే భార్య కూడా చాలా సందర్భాల్లో మనకి పనులు చేసి పెడతారు. వీలైతే ఆవిడ కూడా బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని వస్తారు. అంతేగాని కేవలం ఆవిడ బయట పని చేయడం లేదని ఇంట్లో పని చేయడానికి మాత్రమే మనం పెళ్లి చేసుకున్నాం, పని మనిషిగా చూడడం మాత్రం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు తన యొక్క లాయర్లకి ఈ విషయాన్ని చెప్పడమే కాకుండా వాళ్ళతో మేము నేరుగా మాట్లాడతాం, వాళ్ళిద్దరిని తీసుకోండి అని ఏప్రిల్ 27వ తారీఖుకి వాయిదా కూడా వేసింది. కాబట్టి ఇందులో అన్ని విషయాల్లో మనం దీన్ని అంటే సుప్రీంకోర్టు కూడా కుటుంబ విషయాల్లో తలదూర్చడానికి భయపడుతుంది. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం పెళ్లిళ్ళు చేసుకోరా ఏంటి, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇక్కడ మనం భార్యని ఈ విధంగా చూడకూడదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. వాస్తవమే, కొన్ని విషయాల్లో మనం ఏ విధంగా కూడా సపోర్ట్ చేయమంటే బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను కదా, ఇంకంతకంటే ఏం చేస్తాను, కుటుంబాన్ని లాగేది నేనే కదా అన్న విధంగా. కానీ ఇంట్లో పిల్లలు చూసుకొని 3 పూటలు వండాలి లేదా 2 పూటలు వండాలి, మొత్తం ఇల్లుని చక్కబెట్టాలన్నా కూడా అంత సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. కాకపోతే దానికి జీతం ఉండదు కాబట్టి మనం దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోము. కానీ ఆడవాళ్ళు పడుతున్నటువంటి కష్టం మామూలుదేం కాదు. మనకి కొన్ని త్యాగాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని త్యాగాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల గురించి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. అప్పుడే ఏ కుటుంబమైనా, ఏ జీవితమైనా, ఏ దంపతులైనా సఖ్యతగా ఉండగలుగుతారు.